హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చూసుకుంటే ఇండియన్ ఆర్మీ నుంచి గ్రూప్ సి సివిలియన్ పోస్టుల నోటిఫికేషన్ రావడం జరిగిందండి. ఆల్రెడీ నోటిఫికేషన్ డీటెయిల్స్ వీడియో నేను చేయడం జరిగింది. అది మీరు చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి వెళ్ళి మీరు చూడవచ్చు. దీంట్లో వివిధ రకాల పోస్టులు ఉండడం జరిగిందండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండి. ఎక్కడి నుంచి వచ్చిందని ఇక్కడ మనం చూసుకుంటే హెడ్ క్వార్టర్ సౌతర్న్ వెస్టర్న్ కమాండ్ నుంచి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇది జైపూర్ నుంచి అనేది నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అదేవిధంగా తెలంగాణ వాళ్ళని అప్లై అనేది చేసుకోవచ్చు. దీంట్లో వేకెన్సీ అని మీరు చూసుకుంటే చౌకీదార్, కుక్, ఎల్డీసీ, సఫాయి వాళ్ళ ట్రీట్మెంట్ అండి వేకెన్సీ నోటిఫికేషన్ రావడం జరిగిందండి. మంచి నోటిఫికేషన్ అండి. అందరికీ వేకెన్సీ అనేది ఉండడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్, సిలబస్, మిగతా ప్రాసెస్ ఆ నోటిఫికేషన్ వీడియోలో మీరు చూడొచ్చండి. ఈ వీడియోలో మనం చూసుకుంటే మనం ఎలా అప్లై చేయాలి, అదేవిధంగా డిమాండ్ డ్రాప్ ఎక్కడ తీయాలి చూసుకుంటే ఏ పేరు మీద అనేది డిమాండ్ డ్రాప్ తీయాలి మొత్తం క్లారిటీగానే ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. సో ఫ్రెండ్స్, వీడియోలో వెళ్ళే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే సో ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చండి. ఫస్ట్ అప్లికేషన్ ఫామ్ అనేది మనం చూసుకుంటే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అనేది చూసుకుంటే మీరు ఏ పోస్ట్ అనేది అప్లై అనేది చేస్తున్నారో ఇక్కడ ఫిల్అప్ చేయాల్సి ఉంటుందండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే రిఫరెన్స్ న్యూస్ పేపర్ అని చూసుకుంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ అని రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అడ్వర్టైజ్ నెంబర్ అని మనం ఇక్కడ చూసుకోవచ్చండి. నోటిఫికేషన్లో ఉండడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మనం చూసుకుంటే EN2/80 అనేది ఈ నెంబర్ అని మీరు అక్కడ వేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మీకు కావాలనుకుంటే కింద టెలిగ్రామ్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. అక్కడ నుంచి అనేది మీరు తీసుకోవచ్చండి. అదేవిధంగా అప్లికేషన్ ఫామ్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది ఈజీగా అనేది చేసుకోవచ్చు. అయితే నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ డేట్ అనేది మనం చూసుకుంటే ఇక్కడ April 9 అనేది ఇది రావడం జరిగిందని ఇక్కడ మీరు ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ ఇక్కడ టు కన్సర్న్ యూనిట్ అని ఇక్కడ చూసుకుంటే వాళ్ళ అడ్రస్ అనేది ఇక్కడ ఫిల్అప్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ అడ్రస్ అనేది మీరు చూసుకుంటే మెడికల్ బ్రాంచ్, హెడ్ క్వార్టర్ సౌత్ వెస్టర్న్ కమాండ్, జైపూర్ అండి. పిన్ నెంబర్ అని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే సో ఫ్రెండ్స్, సైడ్కి అనేది చూసుకుంటే రీసెంట్ ఫోటో అనేది మీరు ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా దానిపైన మీ నేమ్ అనేది క్రాస్ సైన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే కింద డేట్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఫుల్ నేమ్ అండి. క్యాపిటల్ లెటర్లో మాత్రమే ఇక్కడ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే హిందీలో అయితే పైన ఫిల్అప్ చేయాల్సి ఉంటుందండి. ఇంగ్లీష్లో అయితే కింద ఫిల్అప్ చేయాల్సి ఉంటుందని చెప్పడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ ఫాదర్ నేమ్ అనేది మీరు ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఫామ్ మొత్తం అనేది చూసుకుంటే క్యాపిటల్ లెటర్లో మాత్రమే ఫిల్అప్ చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ మదర్ నేమ్ అనేది ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఫిల్అప్ చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ లాస్ట్ డేట్ నాటికి మీకు ఎన్ని ఇయర్స్ అవుతున్నాయి, ఎన్ని మంత్ అవుతున్నాయి, ఎన్ని డేస్ అవుతున్నాయి ఇక్కడ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎలా తెలుసుకోవాలని ఇక్కడ చూసుకుంటే క్రోమ్లో వెళ్ళిన తర్వాత డేట్ కలెక్షన్ అని టైప్ చేస్తే ఒక వెబ్సైట్ అనేది రావడం జరుగుతుంది. దాంట్లో ఫస్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్, ఆ తర్వాత లాస్ట్ డేట్ అని చూసి ఎన్ని ఇయర్ అవుతున్నాయి, ఎన్ని మంత్ అవుతున్నాయి, ఎన్ని డేస్, అదేవిధంగా ఎన్ని డేస్ అవుతున్నాయి ఇక్కడ రావడం జరుగుతుంది. అది ఇక్కడ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే కేటగిరీ అండి. అయితే ఇక్కడ మీరు టిక్ చేయాల్సి ఉంటుంది. జనరల్, ఓబీసీ, SC, ST, ఎకనామికల్ వీకర్ సెక్షన్, PH క్యాండిడేట్ మీరు ఏదైతే అది ఇక్కడ టిక్ చేసి పక్కన రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే ఒకవేళ మీరు ఎక్సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. కింద చూసుకోవచ్చు మీరు. అదేవిధంగా నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే నేషనాలిటీ అని చూసుకుంటే ఇండియన్ అని ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ రిలీజియన్ అని చూసుకుంటే మీరు ఏ రిలీజియన్ అనేది హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మీది ఏదైతే అది ఇక్కడ ఫిల్అప్ చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే కమ్యూనికేషన్ అడ్రస్ అండి. అయితే ఇక్కడ ఫస్ట్ మీ హౌస్ నెంబర్, ఆ తర్వాత విలేజ్ అని రాసిన తర్వాత పోస్ట్ ఆఫీస్ ఇక్కడ ఇచ్చి తర్వాత తహసీల్ అని చూసుకుంటే మండలండి. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకుంటే పోలీస్ స్టేషన్ అనేది రాయాల్సి ఉంటుంది. మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్, ఆ తర్వాత డిస్టిక్, నెక్స్ట్ చూసుకుంటే స్టేట్, ఆ తర్వాత పిన్ కోడ్ అనేది ఇచ్చిన తర్వాత కింద మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుందండి. నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్ అండి. కొందరికి ప్రజెంట్ అదేవిధంగా పర్మనెంట్ సేమ్ ఉండడం జరుగుతుంది. అలాంటి వారు సేమ్ రాయండి. వేరు ఉంటే వేరు క్యాబ్ ఫిల్అప్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ మీరు నెక్స్ట్ చూసుకుంటే ఈమెయిల్ ID అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అదేవిధంగా టెక్నికల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే ఇక్కడ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. నేమ్ ఆఫ్ ద ఎగ్జామ్ పాస్డ్ అని చూసుకుంటే ఫస్ట్ SSC అండి. అదేవిధంగా మీరు దేనిపైన అప్లై చేస్తున్నా అది ఇక్కడ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. SSC పైన, ఇంటర్ పైన అనేది ఇక్కడ మీరు ఫిల్అప్ చేసి ఆ తర్వాత ఎప్పుడు పాస్ అయ్యారు, ఏ బోర్డు నుంచి పాస్ అయ్యారు, అదేవిధంగా మీకు వచ్చిన పర్సంటేజ్ ఎంత, అదేవిధంగా డివిజన్ అని చూసుకుంటే ఫస్ట్ క్లాసా, సెకండ్ క్లాసా, తర్వాత రిమార్క్ ఏమైనా ఉంటే అది ఇక్కడ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, తర్వాత మనం చూసుకుంటే ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఎక్స్పీరియన్స్ ఇక్కడ మీరు ఎస్ అని ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే అంటే గవర్నమెంట్ సర్వెంట్ వాళ్ళ అయితే ఇక్కడ ఆ డీటెయిల్స్ అనేది మీరు ఇక్కడ ఫిల్అప్ చేయాలండి. మీ ఆఫీస్ అడ్రస్, అదేవిధంగా మీరు ఏ పోస్ట్ కింద పని చేస్తున్నారు, మీ పే స్కేల్ ఎంత, అదేవిధంగా ఎప్పుడు జాయిన్ అయ్యారనేది ఇక్కడ ఫిల్అప్ చేయాల్సి ఉంటుందండి. ఇది ఇక్కడ మీరు చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం ఇక్కడ డిక్లరేషన్ ఒకసారి మీరు చదువుకోవచ్చండి. చదువుకున్న తర్వాత ఇక్కడ చూసుకుంటే సిగ్నేచర్ అనేది చేయాల్సి ఉంటుంది పైన. అదేవిధంగా కింద చూసుకుంటే మీ నేమ్ అనేది ఫుల్ నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుందండి. ఇక్కడ మీరు చూసుకోవాల్సి ఉంటుంది.
నెక్స్ట్ చూసుకుంటే 3 సెల్ఫ్ అటాచ్డ్ ఫోటోస్ అనేది మీరు పంపించాలని చెప్పడం జరిగిందండి. సెల్ఫ్ అటాచ్డ్ అంటే ఏం లేదండి, మీరు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అనేది తీసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ అనేది మీ నేమ్ రాసిన తర్వాత అదేవిధంగా కింద మీ ఫాదర్ నేమ్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుందండి. అలా చేసిన తర్వాత అది కూడా మీరు మెయిన్ ఎన్వలప్‌లో పెట్టి పంపించాల్సి ఉంటుంది. అది నెక్స్ట్ చూసుకుంటే మీ పోస్టల్ ఆర్డర్ డీటెయిల్స్ అనేది మీరు ఇక్కడ ఫిలప్ చేయాలండి. ఏ పేరు మీద మీ ఇక్కడ పోస్టల్ ఆర్డర్ అనేది తీశారనేది ఇక్కడ మీరు చూసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకుంటే పోస్టల్ ఆర్డర్ అనేది ఎస్‌డబ్ల్యూసీ మెడికల్ బ్రాంచ్ పబ్లిక్ ఫండ్ ఈ పేరు మీద మీరు ₹100 అనేది డీడీ అనేది తీయాల్సి ఉంటుంది. ఇది ఎలా ఉంటుందని కూడా నేను చెప్పడం జరుగుతుందండి. నెక్స్ట్ చూసుకుంటే పోస్టల్ ఆర్డర్ నంబర్ లేదా డీడీ నంబర్ అనేది ఇక్కడ ఫిలప్ చేయాలండి. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే డేట్ అనేది ఏ డేట్‌న మీరు ఇక్కడ తీశారనేది ఫిలప్ చేసిన తర్వాత ₹100 అని పక్కన చూపించడం జరుగుతుంది. ఈ అప్లికేషన్ ఫామ్‌తో పాటు ఏ సర్టిఫికేట్ జిరాక్స్ అనేది మీరు పంపిస్తున్నారో ఎన్ని సెట్ ఉన్నాయో అవి ఇక్కడ నంబర్స్ అనేది రాయాల్సి ఉంటుంది. 1, 2, 3 అనేది. అదేవిధంగా మీరు మేల్ క్యాండిడేట్ వాళ్ళైతే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, అదేవిధంగా ఫీమేల్ వాళ్ళైతే ఇక్కడ రైట్ థంబ్ ఇంప్రెషన్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందండి. ఇది ఇక్కడ మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఇది ద క్యాండిడేట్ అనేది ఇక్కడ చూసుకుంటే మీ సిగ్నేచర్ చేసిన తర్వాత కింద మీ ఫుల్ నేమ్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుందండి. ఇది రాసిన తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకనేది ఈ ఫామ్ అనేది మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. మిగతా వాళ్ళకనేది అవసరం లేదండి, ఇది చూసుకోవాల్సి ఉంటుంది. అయితే డిమాండ్ డ్రాప్ ఎలా ఉంటుందని ఇక్కడ మీరు చూసుకోవచ్చండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే పోస్టల్ ఆర్డర్ అనేది ఇక్కడ చూసుకుంటే ఇలా ఉంటుందండి. అయితే పోస్టల్ ఆర్డర్ నెంబర్ అనేది ఇక్కడ చూసుకుంటే ఇది రాయాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అయితే పోస్టల్ ఆర్డర్ అనేది ఇక్కడ చూసుకుంటే మీరు పోస్ట్ ఆఫీస్లో తీయడం జరుగుతుందండి. అదేవిధంగా డీడీ అనేది కూడా మీరు తీయచ్చు. అదే ఏదైనా బ్యాంకుకి వెళ్ళినా అక్కడ డీడీ అనేది ఆ పేరు పైన తీయడం జరుగుతుంది. అది ఎక్కడ నుంచి మీరు తీసుకోవచ్చండి. అది కూడా సేమ్ అనేది ఉండడం జరుగుతుందండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే మీరు ఏ సర్టిఫికేట్ పంపించాలనే జిరాక్స్ అనేది ఇక్కడ చూసుకుంటే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ అండి. మీరు 10th పైన అప్లై చేస్తే 10th, అదేవిధంగా ఐటీ పైన అప్లై చేస్తే ఐటీది, అదేవిధంగా ఇంటర్ పైన అప్లై చేస్తే ఇంటర్ది కూడా మీరు పంపించాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ అండి. బర్త్ సర్టిఫికేట్ మీ దగ్గర లేకపోతే ఎస్ఎస్సి మేము జిరాక్స్ పంపించినా పర్లేదు. నెక్స్ట్ డొమికల్ సర్టిఫికేట్ అండి. డొమికల్ సర్టిఫికేట్ అంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది మీరు పంపించాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే నేషనాలిటీ సర్టిఫికేట్ అండి. మీరు ఇండియన్ అని తెలవడానికి ఏదైనా ఐడి ప్రూఫ్ మీరు పంపించినా పర్లేదండి. ఇవన్నీ జిరాక్స్ మాత్రమే పంపించాల్సి ఉంటుంది. అదేవిధంగా అన్నిటిపైన సెల్ఫ్ అటాచ్డ్ అని చేయాల్సి ఉంటుందండి. మీ కింద చూసుకుంటే సిగ్నేచర్, అదేవిధంగా కింద డేట్ మెన్షన్ చేసి సెల్ఫ్ అటాచ్డ్ అని రాస్తే సరిపోతుందండి. దీంతోపాటు ఇవి చూసుకుంటే ఒక సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్ అనేది మీరు ఫిలప్ చేసి పంపించాల్సి ఉంటుంది. అది ఎలా ఉంటుందని ఇక్కడ మనం తెలుసుకుందామండి. అదేవిధంగా నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే దీంతోపాటు 3 ఫొటోస్ అనేది మీరు పంపించాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు తీసిన డీడీ అనేది మీరు అది పంపించాల్సి ఉంటుందండి. జిరాక్స్ మీ దగ్గర పెట్టుకొని ఒరిజినల్ అనేది మీరు పంపించాల్సి ఉంటుంది. ఇది చూసుకోవాల్సి ఉంటుందండి. అదేవిధంగా నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్ సింపుల్గా తీసుకున్న తర్వాత 2 అని రాసి మీ నేమ్, ఆ తర్వాత మీ ఫాదర్ నేమ్, తర్వాత అడ్రస్ రాసిన తర్వాత లాస్ట్ అనేది పిన్ కోడ్ అనేది కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా సైడ్కి చూసుకుంటే ఒక ₹25 అనేది పోస్టల్ స్టాంప్ అనేది ఇలా అతికించాల్సి ఉంటుందండి. ఇవన్నీ ఒకే దగ్గర పెట్టిన తర్వాత మెయిన్ ఎన్వలప్లో పెట్టి మీరు పంపించాల్సి ఉంటుందండి. అయితే మెయిన్ ఎన్వలప్ ఎలా ఫిలప్ చేయాలి అనేది ఇక్కడ మనం తెలుసుకుంటే సో ఫ్రెండ్స్, మెయిన్ ఎన్వలప్ అనేది మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ క్యాపిటల్ లెటర్లో మాత్రమే రాయాల్సి ఉంటుంది. పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అని రాసిన తర్వాత చౌకీదార్ అని రాసిన తర్వాత కేటగిరీ చూసుకుంటే మీరు ఏ కేటగిరీ నుంచి అప్లై చేస్తున్నా ఇక్కడ రాయాల్సి ఉంటుందండి. అయితే ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది కేటగిరీ అనేది ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మాత్రమే ఇక్కడ రాయాల్సి ఉంటుందని చెప్పడం జరిగిందండి. అందుకే ఇక్కడ కింద రాయాల్సి వచ్చింది. ఇది ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. అందరూ ఇలానే రాయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే 2 అని రాసిన తర్వాత వాళ్ళ అడ్రస్ అనేది ఇక్కడ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. మెడికల్ బ్రాంచ్ హెడ్ క్వార్టర్ సౌత్ వెస్టర్న్ కమాండ్ జైపూర్ రాజస్థాన్. పిన్ నెంబర్ చూసుకుంటే 302012 అనేది మీరు పంపించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫ్రమ్ అని ఇక్కడ లెఫ్ట్ సైడ్కి రాసిన తర్వాత కింద చూసుకొని కొంచెం మీ నేమ్, ఆ తర్వాత మీ ఫాదర్ నేమ్, ఆ తర్వాత అడ్రస్ రాసి లాస్ట్ పిన్ కోడ్ అనేది ఇవ్వాల్సి ఉంటుందండి. ఇది ఇక్కడ చూసుకుంటే రిజిస్టర్ పోస్ట్, అదేవిధంగా స్పీడ్ పోస్ట్ ద్వారా మీరు పంపించవచ్చండి. ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు. అదేవిధంగా లాస్ట్ డేట్ ఎప్పటి వరకు అనేది మీరు పంపించవచ్చు అని ఇక్కడ చూసుకుంటే May 24 వరకు అనేది మీరు అప్లై అనేది చేయొచ్చు. ఇక్కడ మీరు చూసుకోవాల్సి ఉంటుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ రూపంలో చెప్పగలరండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.